అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో ఈ విద్యార్థుల ఎజిటేషన్స్ ఇవి అన్ని చోట్ల ఒప్పిస్తున్నాయి. జంతర్ మంతర్లో మొదలైంది, ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఎజిటేషన్ జరుగుతూ ఉంది, రేపు ఇంకెక్కడైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. సడన్గా ఇది ఇంత స్థాయిలో రావటానికి కారణాలు ఏంది? ఇదేదో ఒక చోట జస్ట్ లైక్ దట్ వచ్చింది కాదు, ఒక జెన్యూన్ నిజమైన గ్రీవియన్స్ చాలామంది యూత్ విద్యార్థులు భావిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. కాబట్టి దీనికి ఇంత మద్దతు వస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటని కొద్దిగా విశ్లేషణ చేస్తే, ఒకటి, ఈ రకమైనటువంటి ఎజిటేషన్స్ బాగా ఎప్పుడు ఉండేవి? 1970 దశకంలో బాగా ఉండేవి. 67, 68, 69, ఆ పైన 70s విద్యార్థులు పెద్ద ఎత్తున ఏదో ఒక దీంట్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు, ఎజిటేషన్స్ జరుగుతూ ఉండేవి. ఆంధ్రప్రదేశ్ విషయంలోనే వస్తే మొట్టమొదట యాంటీ హిందీ ఎజిటేషను, ఆ పైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి ఎజిటేషను, దీనికోసంగా స్కూల్స్ అన్ని బంద్ చేయటము, వైలెన్స్, ఇవన్నీ ఆ రోజుల్లో చూచాం. సరే, ఆ పైన వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమాల్లో ఒక మేజర్ ఉద్యమం విపి సింగ్ లీడ్ చేసినటువంటి ఉద్యమం. ఇప్పుడు ఆనెస్టీ బోఫర్స్వి కేసు వచ్చినప్పుడు ఆయన కాస్త ఆనెస్ట్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఒక పెద్ద ఉద్యమే నడిచింది. దీంట్లో అందరూ ఒక ఉద్యమం అంటూ మొదలైతే చాలా ఇతర ఎలిమెంట్స్ కూడా దాంట్లో జాయిన్ అవుతాయి. వీటన్నిటిని మించిన ఉద్యమం ఆఫ్కోర్స్ జేపీ గారి ఉద్యమం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నడిపాడు. దాంట్లో విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ రోలు పోషించారు. వాళ్ళందరూ ఆ పైన పెద్ద పెద్ద నాయకులైనారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి వాళ్ళంతా కూడా. ఆ పైన కొంతకాలం స్తబ్దుగా ఉండింది. విద్యార్థి ఉద్యమాలు అంత పెద్ద ఎత్తున జరగలేదు. దానికి కారణం ఏంటి? అంతకుముందు ఎందుకు జరిగాయి? కొద్దిగా ఆలోచిస్తే, భారతదేశం స్వాతంత్ర్యం అయిన తర్వాత నెహ్రూ గారి డైరెక్షన్లో భారత ఎకానమీ తీసుకున్నటువంటి టర్న్ యొక్క రిజల్ట్స్ 67, 65 ప్రాంతాలకు బాగా రావటం మొదలెట్టాయి. అంటే నెగటివ్ రిజల్ట్స్. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్, వీటితో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా లేకపోవటం, చదివిన తర్వాత ఏం చేస్తామనేటటువంటి భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవటం, దీనితో 60వ దశకం 70వ దశకంలో పెద్ద ఎత్తున ఇటువంటి ఉద్యమాల్లో విద్యార్థులు లీడ్ తీసుకున్నారనేటటువంటిది వాస్తవం. ఆ పైన రాను ఎకానమీ ఇంప్రూవ్ కావటం మొదలెట్టింది. ఇంకొకటి పెద్ద సేఫ్టీ వాల్వ్ మనకు అమెరికా ఇమిగ్రేషన్ కూడా పెద్ద ఎత్తున మొదలైంది. దీంతో కొంత ఏదో ఒక రకంగా విద్యార్థులు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, ప్రైవేటో పబ్లికో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భావనతో చదవటం మొదలెట్టారు. ఇప్పుడు సడన్గా ఆ భావన తారుమారైంది. చదివినా వస్తుందా? చదివినా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్లో కానీ పబ్లిక్లో కానీ వస్తుందా? అమెరికాకు పోయేటటువంటి అవకాశాలన్నీ బంద్ అయిపోతూ ఉన్నాయి. సో ఎక్కడ మేము దీనికి తోడు ఇంకోటి ఏమైందంటే, 60-70 దశకంలో విద్య అనేటటువంటిది కాస్ట్లీ కాదు. అంతా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటటువంటివి. సరే, ఆ పైన ఉద్యోగం వచ్చినా రాకపోయినా తల్లిదండ్రుల మీద భారంగానైతే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు 80% విద్యా సంస్థలన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, 20% ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దీంతో విద్య కూడా కాస్ట్లీ అయిపోయింది. తల్లిదండ్రులు కాస్త సంపాదించిన డబ్బంతా పణంగా పెట్టి ఆ పనికి మాలిన ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బిలో యావరేజే ఉన్నాయి, చదివి సరైన నైపుణ్యాలు లేకుండా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోతే 2 రకాలు నష్టపోతున్నారు. ఒకటి, అక్కడ పెట్టినటువంటి డబ్బులు, అది తల్లిదండ్రులకు నష్టం, ఇటు ఎంప్లాయబిలిటీ లేకపోవటం. ఈ ప్రాబ్లమ్స్ వలన మళ్ళా ఇవి పెద్ద ఎత్తున మొదలవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వాలే కొంతవరకు బ్లేమ్ చేయాలి. అంతకుముందు ఏదో ఒక సిస్టమ్ ఉండేది, అసెస్ చేయడానికి ఎగ్జామ్స్ జరిగేవి. ఎగ్జామ్స్ కోసం సంవత్సరాల బట్టి చదివేవాళ్ళు, చదివిన తర్వాత వచ్చే రిజల్ట్, దాని బేసిస్ మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ ఉండేది. దీన్ని తీసి ఈ నీట్లు ఇవి పెట్టిన తర్వాత మొత్తం టాలెంట్నంతా ఒక 2 గంటల పరీక్షలో టెస్ట్ చేసే విధానం ఒకటి
మనం తీసుకొచ్చాం. ఇంకా దానికి అనుబంధంగా ట్యుటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, ఈ కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్ బతకటానికి, పేపర్ లీక్ చేయడానికి ఒక ఆర్గనైజ్ సిస్టము తయారైంది. సో ఈ ఆర్గనైజ్ సిస్టము ఇది రిజిమ్ స్పెసిఫిక్ కాదు, గవర్నమెంట్ స్పెసిఫిక్ కాదు. సెంటర్లోనూ జరుగుతున్నది, స్టేట్లోనూ జరుగుతున్నది, ఎవరు అధికారంలో ఉన్నా కూడా జరుగుతుంది. దీంతో ఇంకా ఫ్రస్ట్రేషన్స్ చేస్తేనే మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మొట్టమొదటిది ఈ సెంట్రలైజ్ సిస్టమ్ ఆఫ్ అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ కాలేజెస్ అవసరమా? అంతకు ముందు ఉన్నటువంటి సిస్టంలో ఏమైనా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయా? సమస్యలు లేనప్పుడు అదే బెటర్ ఏమో. మేబీ ఈ ఇష్యూస్ అన్నిటినీ ఇప్పుడు వేసినటువంటి హై పవర్ కమిటీ, నందన్ నీల్కాని, కాముకోటి గారు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ ఈ ఈ కమిటీ తప్పకుండా ఆలోచించి ఒక బ్రాడర్ గైడ్లైన్స్ సెంటర్కు, స్టేట్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక నీట్ ఎగ్జామ్ లాంటి వాటివి, అది సెంటర్లో కానివ్వండి, ఈక్వవలెంట్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్లో కానివ్వండి, సక్రమంగా నిర్వహించలేకపోయినప్పుడు కంటిన్యూవస్గా దీంట్లో లీకేజెస్, స్కామ్స్ జరుగుతున్నప్పుడు మరి అటువంటి వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందా? దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? అది ఒకటి ఆలోచించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది, ఓవరాల్గా నీతి ఆయోగ్ గవర్నమెంట్ లెవెల్లో పెద్ద మేధోమథనం జరగాల్సిన అవసరం ఏంటి అంటే, ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ లార్జ్ స్కేల్లో ఏ రకంగా యువతకు ఇవ్వగలం అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే అవసరం ఉన్నది. ఎందుకంటే ఇతర దేశాల్లాగా మన దేశంలో విధానాలు ముందుకు పోవటానికి అవకాశం లేదు. ఎక్కడైతే లేబర్ షార్టేజ్ ఉందో, లేబర్ తక్కువ ఉన్నారో, అక్కటువంటి దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, దాని ద్వారా వచ్చేటటువంటి ప్రొడక్టివిటీ, వీటన్నిటికీ చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల లేబర్ డిస్ప్లేస్ అయ్యేది తక్కువ ఉంటుంది. బట్ భారతదేశం లాంటి దేశంలో లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీ, లేబర్ ఎక్కువ ఉన్నటువంటి ఎకానమీలో అటువంటి టూల్స్ చాలా పెద్ద సోషల్ ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేసేటటువంటి అవకాశం అనేది. సో దీని మీద ఎంతవరకు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోవాలి, దానివల్ల వచ్చే సోషల్ కాస్ట్ ఏంటి, అంత సోషల్ కాస్ట్తో ఇంత లెవెల్లో దాన్ని తీసుకుపోవటం అవసరమా? ఎఫిషియన్సీ వర్సెస్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువ సమర్థత కోసంగా పనిచేస్తూ ఎంప్లాయ్మెంట్ తగ్గించుకుంటూ పోతే సోషల్ రిపర్కషన్స్ చాలా చాలా పెద్ద ఎత్తున ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ప్రభుత్వం ఎవరనేది కాదు, ఏ పార్టీ అధికారంలో ఉండేది అనేది కాదు. మొత్తం మీద దీని మీద ఒక పెద్ద చర్చ అయితే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. కొన్ని గైడ్లైన్స్ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు మనం టెక్నాలజీని యాక్సెప్ట్ చేసి ఆమోదించుకుంటాం, దీనిని మనం వాడుకుంటాం, ఎక్కడ స్టాప్ పెట్టాలి అనే దాని మీద ఒక నిర్ణయం అయితే అవసరం. ఆఫ్కోర్స్ అంతకుముందు కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయనుకున్నారు, పోలేదు. బట్ వాటన్నిటిని మించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మామూలు కుదుపు కాదు. ఇది ఒక పెద్ద కుదుపు. ఈ పెద్ద కుదుపు నుంచి తట్టుకోవటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. రెండోది, యూత్లో కూడా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ జాస్తిగా ఉంది. ఈ రీల్స్ చేసుకోవటం, రీల్స్ పెట్టుకోవటం, దాంతోనే అంత అయిపోతుంది అనుకోవటం, పబ్లిసిటీ, అటెన్షన్ సీకింగ్. కాబట్టి ఈ సోషల్ మీడియా కంట్రోల్ కూడా కొంతవరకు అవసరమైతే తప్పకుండా ఉన్నది. అది ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు రకాల దీనిని అటాక్ చేయడానికి ప్రయత్నం చేసి ఏదో ఒక బయామీడియా సొల్యూషన్ కనుక్కోకపోతే దీని మీద చాలా చాలా మేధోమథనం, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాబ్లం ఏదో జంతర్ మంతర్తో ఆగిపోదు, జార్ఖండ్తో ఆగిపోదు. ఇది అన్ని చోట్ల మళ్ళా తిరిగి వస్తూనే ఉంటుంది.